వందల సార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోతే ఇంకంతే సంగతిలో. కనుకనే లోకంలో ఉన్నంతసేపు మరి ఆయనకి దూరముగా ఉన్నాము తప్ప మరేమీ కాదని మనము గమనించాలి. ఆయనకి ఎలా ఉన్నాం మనము చెప్పండి? దూరముగా ఉన్నాం. దేవునికి మనము దూరముగా ఉన్నాం అంతే. ఒక రోజున ఆయన దగ్గరే మనం జీవించవలసి ఉంది. ఆయన దగ్గర జీవించవలసి ఉన్నప్పుడు నిన్న నీరుగా చేశారండి. ఈ సంఘశాఖల భక్తిని నీరుగా చేశారు. ఇంత దుర్మార్గం అంటే అండి. సరే, చక్కగా కొంచెం సేపు వాక్యం విని ప్రభరాత్రి భోజనమును స్వీకరించి మరి మనం సాభాసిందులో పాల్గొని సెలవు సహోదరుల మధ్యన సెలవు పుచ్చుకోవాలి. లోకములో ఏదైతే లేదో వాక్యములో అది ఉంది. లోకములో ప్రేమ అనేది లేదు, సంఘములో సహోదరి ప్రేమ అనేది ఉందండి. నీవు రక్షించబడడానికి కావలసినంత మెటీరియల్ ఇందులో ఉంది. సరిగ్గా అర్థం చేసుకునే శక్తిని కోసం మీరు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, చక్కని అస్సలు దొరకదండి. ఇది నశించిపోవడానికి తృణప్రాయంగా దీన్ని ద్వేషిస్తున్నారు అంతే. నిజమే. మీ కులాలు అలాంటివి దొరుకుతారా? మీరు అసలు అండి ఇది ఎవరిదో అట్టడుగు బడుగోళ్ళది, ఇది బడుగు జాతులది. నో, మానవ జాతికి దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుక చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. ఇది అందరి నిమిత్తమే దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే అంటే ఐగుప్తుకి ఎలా వెళ్ళాడు? ఒక కర్రతో, ఒక పొద అనుభవంతో వెళ్ళాడంట, మరియు వాక్యంతో వెళ్ళాడట. ఒక మహాసైన్యాన్ని ఎదిరించడానికి ఒక్కడే సరిపాడు. కానీ లేఖనంలో మన వర్తమానంలో ఏమంటే అతడే ఒక సైన్యము. ఎవరో? అతడే ఒక సైన్యము. కర్రెత్తాడా అంతే. ఏలియా కర్రెత్తాడా అంతే సంగతులు. ఇంకంతే సంగతులు. ప్రవక్తలు దేవుని వలె వాడబడ్డారు. ఆ రీతిగా ఐగుప్తుకి వెళ్తున్నాడటండి తన ప్రజలను విడిపించడానికి. చూసారా, ఐగుప్తుకి మోషే యొక్క ఆఖరి వర్తమానం అది. ఐగుప్తుకి నువ్వు వెళ్ళమన్నాడు, ఆజ్ఞాపించాడు దేవుడు. 1-2 సాకులు చెప్పాడు. అలాంటి వాడి మీదకి నేను ఏం వెళ్ళగలను, నేను ఎరుగుతున్న శక్తి ఏంటో అని మొదటిది. 2 నత్తోడిని. 3 వయసు వచ్చేసింది, నేను వెళ్ళలేను అన్న 3 చెప్పుకొచ్చాడు. నీకు వయసు ఏమీ రాలేదు. 2 అతడి సైన్యాన్ని చూసి నువ్వు భయపడకు. అర్థమవుతుందా? నీకు నోరిచ్చిన వాడు నేను. నువ్వు వెళ్ళి ముందు. చూసారా, కులమతములు లేవు ఇక్కడ. ఎంత అద్భుతమైన భక్తి, సహోదర ప్రేమ, ఒకే రక్తము, ఒకే శరీరము, ఒకే వాక్యము, ఒకే ఆత్మ కింద, ఒకే రక్తము కింద దేవుడు అద్భుత కార్యము, ఒకే సహోదర ప్రేమ. అతడు అలాగా ఐగుప్తుకి వెళ్ళాడు అని చెప్పాడు. ఎంత ప్రశస్తమైన వాక్యమో మీకు దేవునికి స్తోత్రములు. చూశారా, ఐగుప్తును శిక్షించడానికి ముందు దేవుడు తన ప్రవక్తను ఫరో యొద్దకు లేదా ఐగుప్తుకు పంపుతున్నాడు శిక్షించడానికే. చాలా మంచి వర్తమానం, కొద్దిసేపు ఉంటుంది. తర్వాత మీకు బల్లను మేము విరుస్తాం, ఖచ్చితంగా మీరు భుజించాలి. కనుకనే సూచన అండి. ప్రవక్త రంగం మీద ఉంటే అది ఒక సూచన. నోవాహును లేపాడు అతను. దేవుడు నోవాహును లేపాడు. అతను కాదు, దేవుడు నోవాహును లేపాడు. నువ్వు లేవు, నువ్వు జనులకు చెప్పు. అలాగే నీ చిత్తం ప్రభువా, నేను వెళ్ళిపోతున్నా. నోవాహు ఏం చేశాడు? ఒక కర్ర సరిపోతుందా? ఒక కర్రతో నువ్వు వెళ్ళగలవా? అమెరికా అధ్యక్షుడి మీదకి నేను ఒక కర్రతో వెళ్ళగలనా? ఒకవేళ దేవుడు ఒక కర్రతో వెళ్ళమంటే అక్కడ ఏమి పని చేయవు. అవి ఏమి ఎలగవయ్యి. ఆ మందుగుండు తోటాలు అవి ఏమి నా మీద పేలవయ్యి. చిచ్చుపుట్లు అవి ఏమి ఒక వెళ్ళమని చెప్పాడు అనుకో, అప్పుడు ఎవరిల్లా దేవుడు చెప్పింది నెరవేరుతుంది. అది హల్లెలూయా. సరే విందాం, కొంచెం సేపు విందాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుకనే ఇదేమీ కాదు, దేవుడు తీర్పుకు ముందు మార్గమందు తన ప్రవక్తను ఉంచుతున్నాడు. అంతకనేమి కాదు,
ఇప్పుడు లోకం మీదకి తీర్పు తీసుకురావాలి, లోకాన్ని శిక్షించాలి, కనుక ముందు హెచ్చరించాలి, ప్రవక్తను రంగం మీదకి తేవాలి, ప్రవక్త ప్రవచించాలి. అర్థం చేసుకునేవాడు రక్షించబడతాడు, అర్థం కానివాడు నశించిపోతాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఐగుప్తు మార్గం మోసే ఎప్పుడైతే రంగం మీదకి ఐగుప్తును ముంచేశాడు, ఎక్కడ? సముద్రంలో ముంచేశాడు, సముద్రంలో ముంచేశాడు. అయిపోయిందా? ఇప్పుడు ప్రవక్త మళ్ళీ రంగం మీద, అందుకనే శిక్షకు ముందు దేవుడు ప్రవక్తను రంగం మీద తీసుకొస్తాడు, నోవాహును రంగం మీద తీసుకొచ్చాడు, నువ్వు వెళ్ళి ప్రవచించు. లోకము చెడిపోయింది, అంతకన్నా బాగా చెడిపోయింది. ఇప్పుడు మీరు రోడ్ల మీద నడక్కలొద్దండి, బండి ఉంటే బాగుండు, ఏకంగా ఎలా దూసిపోతే ఎలిపెట్టి పెట్టుకుని అటు ఇటు చూడవలసిన పని మాకు ఉండదు. ఇంకా అవునా? ఏముండాలి మనకి? హెల్మెట్లు, నీకు స్కూటీ హెల్మెట్లు బుయ్యని వెళ్ళిపోవాలంతే. సరిగ్గా నీ ఉద్యోగం కంటే టక్కని స్టాండ్ వేసి లోపలికి పరిగెత్తి, అలాంటి దినం వస్తుంది ఇప్పుడు. దట్ డే ఇస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీకు ముందు కదా రావస్తుంది ఖచ్చితంగా. అప్పుడు అర్థమవుతుందా? నిజమైన వాడు ఏం చేస్తాడు? పాపమును లోకమును తప్పించుకుంటాడు. ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తాడు, ప్రార్థిస్తాడు, దేవుడు అతను తప్పిస్తాడు. తీర్పుకు ముందు ఎవరిని పంపుతున్నాడు? ఖచ్చితంగా పంపుతున్నాడు. ఈ కాలం చూడండి, ఈ లోకము, అన్యలోకము, సంఘశాఖ నశించిపోవడానికి ముందు ఏమండి అంతకన్నా శక్తి గల ప్రవర్త అండి విలియం మేరన్ బ్రహ్మం అంటే. అర్థమైందా? ప్రవక్త పంపలేదా? ఈ అన్యయుగం నశించిపోవద్దా? 2000 సంవత్సరాలుగా నశించిపోతూనే ఉన్నారు. చివరి దినాన్ని నశించిపోవడం ఏంటి? చివరి దినమన ఆయన ఖచ్చితంగా ప్రవక్తను రంగం మీదకి పంపాడంటే ఒక నాశనము మార్గం అంది ఉంది. ఒక నాశనం ఎక్కడుంది? ఖచ్చితంగా ఉంది. దట్ డిస్ట్రాయిస్ ఆన్ ద వే, మార్గం అంది ఉంది. అది నేను ఆశ్చర్యపోతుంటానండి. అంతా చదువుతాను సార్, నేను నా సమయాలు లేదనుకుంటారండి. మనసులో చదువుతాను, పుస్తకాలు చూసి చదువుతాను, బైబిల్ చదువుతానండి. నన్ను నేను సరి చేసుకుంటానమాట. మంచి బట్టలు వేసుకుని సరి చేసుకోవా? మంచి తిండి తిన్నప్పుడు అన్ని కూరలు సరి చేసుకోవా? భక్తిని సరి చేసుకోవాలండి మీరు. ఇల్లాలి సత్తత ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి అక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త రంగం మీద ఉన్నాడు. ఇప్పుడు వర్తమానం రంగం మీద ఉంది. వర్తమానము మాట్లాడుతుంది, అన్యులతో మాట్లాడుతుంది, అవసరమైతే సంఘ శాఖలతో మాట్లాడుతూ ఉంది. అందుకని దీన్ని భయంకరంగా వ్యతిరేకించే వాళ్ళందరూ ఏమవుతారు? ఖచ్చితంగా మరి ఏమనుకున్నావో ఒక్క మర్మం ఇప్పితే చాలండి, ఒవ్వడు ఎప్పలేడు. ఎందుకంటే అది వాళ్ళకి తెరవబడలేదు. ప్రవక్త అన్నది కళ్ళు తెరవబడాలంట, నోరు, హృదయమో, బైబిలు, మందిర ద్వారములు, అప్పుడే నీ పరలోకం తెరబడుతుంది. అంతవరకు అవి ఏమి ఓపెన్ అవ్వాయి. అది ఓపెన్ అవ్వాలంటే వర్తమానము. ఒక దైవజనుడు 3 నెలలు చచ్చిపోతాడు. నా దగ్గరికి వచ్చి 5 గంటలు వర్తమానం విన్నాడు. 5 అవర్స్ చెప్పానండి. నేను ఆశ్చర్యపోయాను. అది చివరి వర్తమానం. నేను ఏమైనా చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే 3 నెలలు చచ్చిపోయాడు. అంటే దేవుడు నాలో ఉండి 5 అవర్స్ చెప్పాను. ఆయనకి రాదని కాదు, ఆయనకి మిగిలిపోయిన విషయాలు దేవుడు నాతో చెప్పించాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. నీతో ఎంతగా మాట్లాడాలని, ఇంకా ఎంతగా నిన్ను సరిచేయాలి, తన కొరకు నిన్ను ఎంతగా నిలవబెట్టాలి, నిర్దోషిగా నిష్కలంకుడిగా తన ఎదుట నిలబెట్టాలి ఆయనకు బాగా తెలుసు. అందుకని ఎన్నడూ విడిచిపెట్టాడు. బహుశా 3 నెలల్లో 5 గంటల వర్తమానము అతడు దాన్ని ఏమంటారు, నెమరు వేస్తాడనమాట. పశువు ఏం చేస్తుంది? మన ఆవిడ గేదెలు ఏం చేశాయి? గబగబా తినొచ్చి పడుకుని హాయిగా లోపలికి పోయిన ఆహారాన్ని తిరిగి బయటికి తెచ్చుకుని మళ్ళీ మెత్తగా నమిలి మళ్ళీ లోపలికి తీసుకెళ్తాయి. సిస్టమ్. మనకు అవకాశం లేదు. మన ఆహారం నెమరవేయ అవకాశం లేదు. కానీ మనం విన్నదాన్ని నెమరవేయచ్చు, తిరిగి జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. ఇది మన సిస్టమ్, అది దాని సిస్టమ్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త ఎక్కడున్నాడు? మన ప్రవక్త ఎక్కడ? రంగం మీద ఉన్నాడు. ప్రపంచం నడిపడి నిలబడి వర్తమానం ద్వారా కేకవేస్తున్నాడు. ఏంటి నేరారోపులు ఎవరి మీద? సంఘ శాఖ మీద వేస్తా ఉన్నాడు. ఏం చెప్పానండి? ప్రవక్త అంటాడు భక్తి వేషము,
ధరించవద్దు. క్రైస్తవ వేషమా, ఆమేన్ హల్లెలూయా. విశ్వాస వేషమా, భక్తి వేషమా, విశ్వాస వేషమా, క్రైస్తవ వేషమా. నువ్వు నటించడానికి వస్తా కాదు, నువ్వు జీవించడానికి వచ్చావు. కానీ అందుకనే ఈ లోక నటన గతించుచున్నది. నటన అంటే అబద్ధం. ఇప్పుడు అక్కడ యాక్ట్ నటిస్తున్నాడు, అది నిజమేంటి? అది కొందరిని వినోదపరచడానికి, అది ఒక అబద్ధం. ఒక వ్యక్తి అనేక పాత్రలు వేస్తాడు. మనుషుల నటన, సినిమాల నటన, టెలివిజన్ నటన. కానీ మీరు మాత్రం నటులుగా ఉండవద్దు, మీరు నటించవద్దు. భక్తులుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా మీరెన్నడూ కూడా మీరు నటించవద్దు. అర్థమైందా? అందుకనే మీరు జీవించడానికి వచ్చారు. అంత నటనే కదటండి, నటన కదా. ఈ లోక నటన గతించట్లేదండి. మనం నటులుమా? నట్లయితే ఇంతెందుకు మనకు ప్రయాస? కాసేపు నటించి వెళ్ళిపోవచ్చు. నటులు అందరూ వెళ్ళిపోయారు. ఏమన్నానండి? అందుకనే దేవుడు తన సంఘము దృశ్యమందు తప్పిపోకుండానట్లు దేవుడు తన ప్రవక్తను పంపాడు. దృశ్యమందు తప్పిపోకుండానట్లు దేవుడు తన ప్రవక్తను పంపుతున్నాడు. అవును, ఇది దృశ్యంలో ఉండాలి, అది అదృశ్యంలో ఉండాలి. అది కనబడకూడదు, ఇది కనబడాలి. ఇది రక్షించబడాలి, అది రక్షించిపోవాలి. అందుకనే ప్రవక్త కావాలి. ప్రవక్త ఎప్పుడు మిగతా మన ముందున్న 6 అదే పని చేశారు. వాళ్ళు వర్తమానం తెచ్చారు. అవునా? యేసు ఏం తెచ్చారని చెప్పి సువార్త తెచ్చారు. అపొస్తలులు ఏం తెచ్చారని చెప్పానా? పత్రికలు మోసుకొచ్చారు. ప్రవక్తలు ఏం మోసుకొచ్చారు? అంతే, ఎవరి పని వాళ్ళు చేశారు. నేను దేవుడిని తేనన్నాడా? సువార్తను తెచ్చాడు. ప్రపంచానికి ఏం తెచ్చాడు? అబ్బాబాబా, దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు తెచ్చారు, సువార్తగా రాకపోయారు. అంతే, సువార్త అంతే. బోధగాడికి వచ్చారా? వర్తమానం గారికే. ఇక ప్రత్యక్షత ఎక్కడ దొరుకుతుంది నీకు? ఆమేన్ హల్లెలూయా. అంతే, అది ఒక భక్తి వేషము. మీరు భక్తి పరులు, మీరు క్రైస్తవులు. అందుకనే సంఘము దృశ్యమందు ఉండాలి. తన ఎదుట నిష్కలంకముగా ఉండడానికే ఆయన నీ కోసం మరణించాడు, నా కోసం మరణించాడు. మరణము చాలా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా మన కోసం చచ్చిపోతారటండి? ఎవరైనా చచ్చిపోతారా? ఎవరైనా ప్రాణం ఇచ్చేస్తారా? ఆ చేగారిని ఎవరు తలపోయారు. నేను చూశాను కనుక, ఆయన మరణాన్ని చూశాను కనుక చెప్తున్నాను. ఆయన ఎలా జన్మించారో నేను చూశాను కనుక. ఎలా పునరుద్ధానుడయ్యాడు, 3 నా అనుభవాలు ఇచ్చారు ఆయన. దట్ ఈజ్ వండర్ఫుల్ విజన్స్ అన్నమాట, డ్రీమ్స్. అదే మీకు ఆ అనుభవమే మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు బలపడడానికి దేవుడు తన కళలను పంపుతాడు. ఎవరికి కళలు వస్తున్నాయి? కళలు ఎవరికి వస్తాయి చెప్పండి? రాత్రి కళలు ఉన్నాయి నాకు. ప్రతి దినము కళ నమోదు చేసి చూపిస్తాను. 365 రోజులు నాకు కళలు ఉంటాయి. ఇవి మీరు అర్థం చేసుకోలేని కళలు కూడా నాకు ఉంటాయి. ఒక్కొక్కసారి నాకు అర్థమవని కళలు కూడా నాకు ఉంటాయి. అట్లా అలా ఒడిచిపెట్టమన్నాడు ప్రవక్త. తర్వాత ఆ అర్థం నీకు బయలుపడుతుంది. వర్తమానంలో కూడా నీకు అర్థమైన సంగతి ఉంటే దాన్ని విడిచిపెట్టి తర్వాత నీతో పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు. ఏమైనా హల్లెలూయా. ఏం చెప్పారండి? సంఘం ఇప్పుడు దృశ్యమందు ఉండాలి. దేవుని యొక్క అర్థమైన సంఘము దేవుని ఎదుట ఉండాలి. ఇది నేను దాక్కుంటానంటే దాక్కునేది కాదు. ఇది సంఘము దృశ్యమందు ఉండాలి. అందుకని దృశ్యమందు ఉండాలంటే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఆహాబు ఏలియాబు గురించి మీకు తెలుసు, యెజబేలు గురించి మీకు తెలుసు. ఆహాబు వారిరువురికి ఒక సూచన. ప్రవక్త రంగం మీద ఉన్నాడు, అక్కడ నాశనం ఉంది. అక్కడ ప్రవక్త ఎక్కడ ఉన్నాడో? మోసే రంగం మీద ఉన్నాడు లేదా? నోవహు రంగం మీద ఉన్నప్పుడు ఏమైంది? నాశనాలు వచ్చాయి. ఇప్పుడు విలియం ఏరన్ రంగం మీద ఉన్నాడు లేదా? దీనికి ముందు ఎవరున్నారు? ఏలియా గురించి చెప్తా ఉన్నాడు. ఏలి ఎక్కడున్నాడో? రంగం మీద ఉన్నాడు. ఆహాబు యెజబేలు కొరకున్నాడు. అతను అంటే నాశనం కొరకున్నాడు. అతను వాళ్ళిద్దరు రక్షించడానిక, వాళ్ళిరువురికి ప్రార్థన చేయడానిక.
అది ఇరువురి కోసం కన్నీరు కార్చడానిక? ఏమన్నా హల్లెలూయా. ఒక ముహూర్తం పెట్టాడు, అంటే ఒక దినం నిర్ణయించాడు వాళ్ళకి. అవునా? ఆమెన్ హల్లెలూయా. అంతే. రంగం మీదకి ప్రవక్త వచ్చినప్పుడు మీరు కళ్ళు తెరవకపోతే అంతే సంగతిలో. ప్రవక్త వెళ్ళిపోయేప్పుడు చాలా సంవత్సరాలు గతించిపోయింది. ప్రవక్త వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు గతించిపోయింది. నేను పుట్టిన ఒక సంవత్సరానికి ఆయన మరణించారు. 65లో చచ్చిపోయి నేను 64లో పుట్టాను. నేను అర్థమవుతుందా? ఇప్పుడు ప్రవక్త ఖచ్చితంగా రంగం మీద ఉన్నాడు. చచ్చిపోయాడు కదా నువ్వు అనొచ్చు, కానీ వర్తమానమా ఆయనలో నుండే మాట్లాడుతుంది. ప్రవక్త అక్కడే యెజబెలు రంగం మీదకి వచ్చాడు. అది తమ నాశనం అనుకోలేదు, పుట్టగతులు లేకుండా, అంటే వారికి పుట్టిన వారిని గతి లేకుండా మొత్తము అటువైపు ఇటువైపు. అది ప్రవక్తలో తోటాలు లేవు, పదునైన కత్తులు తప్ప. ఏమన్నాను? తోటాలు ఉన్నాయా? ఏమున్నాయి? హల్లెలూయా. నిజానికంటే ఏలియా వారి కాపరి. నిజానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ కాపరి నేనే. ఆ యొక్క అన్య సంఘ శాఖలకు పెడుతున్నటువంటి పాస్టర్లు వాళ్ళ కాపర్లు కారు. ఎవరైతే నా ద్వారా బాప్తిసం పొందారో వాళ్ళకే నేను వాళ్ళకే నిజమైన కాపరిని. అర్థమవుతుందా? బయటికి వెళ్ళిపోయినా సరే నేనే వారి కాపరిని ప్రవక్త చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళి ఎక్కడో ఏదో విన్నంటే అతడు ఆమె వారి కాపరి కాడు. యెజబెలుకి ఏలియాయే కాపరి, అతడే వారి యొక్క పాస్టర్ అన్నాడు. మన భాషలో చెప్పుకొచ్చాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాస్టర్నే చంపాలనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే పాస్టర్ సత్యం చెప్తాడు. నిజమైన పాస్టర్ ఏం చేస్తాడా? సత్యం చెప్పి వాస్తవం చెప్పి దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని ఏం చేస్తాడో సంఘానికి చక్కగా రంగునిచ్చి ఉగ్గిపాలు పట్టినట్టు పడతాడు. తాగాలమ్మా, తగ్గిపోతుంది, తినాలమ్మా, ఉగ్గిపాలు పట్టినట్టు ఏం చేస్తాడు? బోధిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ప్రార్థిస్తాడు. తర్వాత వారికి ప్రేమిస్తాడు. ఏదైనా ఉంటే ఖర్చు పెడతాడు. వారిని ఏం చేస్తాడు? చక్కగా తీర్చిదిద్దుతాడు. తన లాంటి ఒక శిష్యుడిని ఏం చేస్తాడు? తయారు చేస్తాడు. ఇప్పుడు ఏలియా వారి కోసం ప్రార్థన చేస్తాడా? వారి నాశనము దేవుడు ఉద్దేశించాడు. అందుకే నేను రంగం మీదకి వెళ్ళిన ఆయన, నువ్వు ఒకే నీతిమంతుని ప్రాణం కొరకు, నాబోతు ప్రాణం కొరకు దేవుడు ఏలియాను లేపాడు. అందుకని దేవుని ప్రజలు, అందుకని తప్పిపోయిన వాళ్ళందరూ నా దగ్గర బాప్తిసం పొంది తప్పిపోయిన ప్రతి ఒక్కరికి నేనే కాపర్ని. ఒక దినం వాళ్ళని లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రములో కలుగునుగాక. హల్లెలూయా. లెక్క అడగడా? ఏమని చెప్పాను మీకు? చెప్పండి. యెజబెలు ఇద్దరు అతడి వలన ఏలియాని అంగీకరించినట్లు ఈ కాలపు వర్తమానికి సంఘ శాఖలు అంగీకరించవు. అంగీకరిస్తారా? ఇప్పుడు ఇంకో ఆరాధన, ఇప్పుడు ప్రజెంట్లీ ఈ ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు మరి ఏమి బోధించుకుంటున్నారో ఈ ప్రవక్తను అంగీకరిస్తారా? అసలు ప్రవక్తే కాదంటున్నారు. నాకు అన్ని వర్తమానం నుంచే బయలుపడ్డాయి. మీ ఆవిడ గారు చూపించాను నేను. అర్థమవుతుందా? ఇక్కడ ఎలా అన్నారమ్మా, ఇదిగా జరిగిందా లేదన్నాను. ఖచ్చితంగా జరిగిపోయింది అన్నది. అక్కడ పడి ఉంటున్నాయి పుస్తకాలు అవి. నేను అప్రయత్నంగా తీసి చూస్తున్నాను. అసలు అది ఆ మాటలు ఎక్కడున్నాయి నాకు గుర్తుంటాయండి. నేను ఏకసంధాగ్రాహినా, ఒకసారి చెప్పేస్తే నాకు గుర్తుండిపోతాయా? అబ్బాయి ఇక్కడ ఉంది. అది నేను నిజంగా అండి ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. జరిగింది ఎలా అక్షరాల వర్తమానంలో చూపించాడు, నాకు వాక్యంలో చూపించలేదు. ఆమె హల్లెలూయా. అందువలన నల్లరికే కాదు, నల్లరికి అంటే మంచిగా కూర్చో. ఇంకా జాన్సన్ తన భార్య, ఇంకను లిల్లీ మెర్సీ, మరి మోజెస్సు, ఇంకా ఎవరో
మరి డాక్టర్ జాషువా ఎందరెందరో మరి మన మధ్యకి రావాలి. జానకి యర్ హ్యాండ్ ఈజ్ బ్రోకెన్, వాళ్ళకి ఎందుకు ఇది? హల్లెలూయా. నేనేం చెప్పాను? ఈ కాలపు ప్రవక్తను ఒక్క ఒక్క వర్తమానమును చదివి జీర్ణించుకుంటే చాలు, వారు పరలోకంలో ఉంటారు. ఆ ప్రవక్తను అంగీకరిస్తే, ఒక్క వర్తమానం అంగీకరిస్తే ఎక్కడుంటారు? పాతాళమును తప్పించుకుంటారు, పరలోకంలో ఉంటారు, రక్షించబడతారు. అందుకనే శరీరము నిష్ప్రయోజనమైన ఉదయం మాట్లాడాడు దేవుడు. దీన్ని ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టాలి. దీన్ని అర్థమవుతుందా? దీన్ని పట్టుకుని ఏలాడడానికి మనకేమీ లేవు. నువ్వెంత దువ్వు, ఎన్ని సబ్బులు ఎట్టి, ఎంత పేస్ట్ ఎట్టు వద్దునా, ఎంత పరిశుభ్రంగా ఉన్నా ఒక దినమునా ఏం చేస్తాడా? మనమటండి చెప్పాను, పూతను దాటి కాయను దాటి ఫలము కాలమునికి వచ్చామన్నాడు. ఇదేంటి? ఫలము కాలము, పంట పరిపక్వ కాలము. అది పూతకాలమో పిండి కాలమో కాయకాలమో అయిపోయింది. ఇది ఫలము కాలము, పంట పరిపక్వ కాలము. ఈ పండిన కాయ ఎంతోసేపు పట్టుకుని ఏలాడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. అది అంటే దేవుని రాకడ కాలము, సంఘము ఎత్తబడు కాలము, అనేక దశలు దాటి వచ్చేసిన కాలము. ఖచ్చితంగా ఇది పరిపక్వ కాలము. అది సరిగ్గా మన బోర్డర్కి వచ్చేసరికి మనకి దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రవక్తలో ఉండి విషయములన్నీ తేటతల్లం చేశాడు. తప్పు ఒప్పు నలుపు తెలుపంతా. మనం ఏం ప్రవక్తను ఆరాధిస్తున్నామా? లేకపోతే విలియం మేరీ బ్రహ్నాం గారి నామంలో బాప్తిసం పొందామా? మరియమ్మ మన ప్రశస్త సహోదరి, విలియం మేరీ బ్రహ్నాం గారు మన ప్రశస్త సహోదరుడు, యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. అది మన వర్తమానం, అది మనకి బోధించబడినది, అది మనం బోధించుకుంటున్నది. అది ఎంతో వాడు కేకలేస్తాడు. వాడు యూదుల జోలికి, అన్యజనుల జోలికి, సంఘశాఖల జోలికి ఎవరైతే రక్షించబడతారో వారు ఎలా ఉండాలని నేను అడుగుతున్నా. వారు ఎలా ఉండాలి? వారు యేసు యొద్ద మాట్లాడగలిగాడా? నీ యొద్ద కూడా మాట్లాడగలగలేడు. నీ యొద్ద నిలబడకుండా చేసే శక్తి వాక్యానికి ఉంది కనుక వాక్యాన్ని వినడానికి చేర్చుకోవడానికి నువ్వు ఆరాధనకు రావాలి. నువ్వు ఇంకెలా జయిస్తావు? దేని ద్వారా అయితే వాడిని జయించాలో దాన్నే విసర్జిస్తే ఇది వధువు సంఘమే. ఎంతమంది అలా ఏరు ఇక్కడ? రాత్రి కూడా ఎండ కాసేస్తుందండి. రాత్రి కూడా ఎండ కాసేస్తుందా? పనులు పనులు పనులు. ఏం చెప్పానండి? అందుకని ఇది పునరుద్ధరణ కాలం అటండి. ఇదే కాలం, ఇదే తిరిగి ఇచ్చేదానని వాగ్దానం నెరవేర్చబడిన కాలము. తిరిగి ఇస్తానని వాగ్దానమో 4 పురుగులు తినేసేగా. నలుగురు చెప్పాను కదా, ప్రపంచవ్యాప్తంగా 4 పురుగులు తినేసాయి. మన సంఘానికి కూడా 4 పురుగులు. పురుగు మంచిదా? చూస్తే నీ బూట్ కాలుతో టిప్మని చంపేస్తావు పురుగు. ఇప్పుడు ఈ పురుగులు మనం చంపడానికి లేదు. తిరిగి ఇస్తానని వాగ్దానము నెరవేరినా మీకు వాక్యం వస్తుందా లేదా? వర్తమానం వచ్చిందా లేదా? తిరిగి ఇస్తున్నాడా లేదా? పునరుద్ధరణ చేస్తున్నాడా లేదా? సిద్ధపాటుకి ఏర్పాట్లో. హల్లెలూయా. ఇవన్నీ బేస్ అయ్యి నువ్వేం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నావు. ఇవన్నీ బేస్ చేసుకుని ఒక్కసారి ఆకాశం మట్టుకు గుండెల నిండా గాలి పీల్చుకుని చూస్తున్నావు. ఈరోజు బహుశా వస్తావేమో. ఎలాగ ఆరోహణమయ్యాడో చదివి చూడండి. అక్కడ
ఏమో దొంగోళ్ళగా ఆరోహణం అవ్వలేదు, దొంగోళ్ళగా కానీ దొంగలాగా వస్తాడు. అందరికీ కనబడలేక వెళ్ళాడు, ఎవరికి కనబడకుండా వస్తాడు. ఈ లింకులన్నీ మీరు అర్థం చేసుకోవాలి. దొంగ ఎందుకు వస్తాడు? ఏం దోచుకుంటాడు? అది విలువైనవి ఇనుము పట్టుకెళ్తాడా? దొంగోడు వచ్చి మేము చూడకుండా ఇనుముక్కలు ఉన్నాయి పట్టుకెళ్తాడా? లేడు. కన్నెత్తాడు, ఎక్కడేముందో కనిపెడతాడు. విలువైనవి ప్రవక్త స్పష్టంగా విలువైన వధువుని ఎత్తుకెళ్ళడానికి దేవుడు దొంగ వలె వస్తాడు. ఆమె ఆయన దృష్టిలో రత్నము, ముత్యము, వెలగలిగిన పొలము, ఆమె దాచబడిన ధనము. 47 ఉపమానాల గురించి నీ గురించి మాట్లాడాడు. 47 ఉపమానాలతో మాట్లాడాడు. ఇంకేం మాట్లాడతాడా? అందులో ఏమి అదే చెప్తున్నాం. దొంగ వలె వచ్చి విలువైన దానిని ఎత్తుకెళ్తాడు. లోకము అలాగే ఉంటుందటండి. 3.5 ఏళ్ళు అలాగే సంఘశాఖలు ఇంకనో అదిగో రాబోతున్నాడు, అదిగో వస్తున్నాడు, బల్లా గుద్దుతారు. ఏమలేదు, ఏలే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏలే రావాలి అని అంటున్నారు వాళ్ళు. ఏలే వచ్చిన తర్వాత ఇప్పుడు మెస్సయ్య వచ్చి వెళ్ళిపోతే మెస్సయ్య రావాలని, ప్రవక్త వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏలియా రావాలి, వచ్చి వెళ్ళిపోయాడు. సంఘం కూడా వెళ్ళిపోయింది, ఇంకా రేసు రాబోతున్నాడు అంటారు. ఏమి పప్పులు ఉడకు, అంతా ముందే నీకు తేటతెల్లం చేశాడు. ముద్దపప్పుని చక్కని కమ్మని భోజనం వర్తమానం అంటే అర్థం చేసుకునే వాళ్ళకి దేవునికి స్తోత్రములు కలను. హల్లెలూయా. ఏలే వచ్చి వెళ్ళిపోయాడు. రేపు యేసు వచ్చి వెళ్ళిపోయినా కూడా సంఘశాఖలు బోధిస్తాడు, బల్లగుద్దు బోధిస్తారట. అదిగో రాబోతున్నాడని చిటికేసి అదేసి ఇదేసి ఈ లోపల వాడు ముంచుకొస్తాడు. అప్పుడు ఇక్కడ ఏమైంది? కృపమల యూదుల మధ్యకి, మోసే ఏలియాల యూదుల మధ్యకి. హల్లెలూయా. ఫరోను చంపిన మోసే, ఆహాబు యెజెబెల్ చంపిన ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయారు? స్వజనుల మధ్యకి. ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు యేసు క్రీస్తు గురించి వారు బోధిస్తారు అక్కడ. ఎందుకంటే అదే రక్తము క్రిందికి వారిని తేవాలి. ఆ రక్తము చిందించబడకుండా ఆ పాత నిబంధన పరిశుద్ధులకి విమోచన లేదు. అర్థమైందా? ఆ పశువు యొక్క రక్తము కొంచెం నెమ్మదిలో ఉంచింది, కానీ అది పరలోకమునకు తీసుకెళ్ళలేకపోయింది. సరే, నేను ఇదంతా వినేశారు కనుక దీన్ని ఆపేస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి. మంచినీళ్ళు ఇంకొంచెం చేపిందాం. దొంగ మనల్ని దొంగతనం చేయొద్దని దొంగగా అయ్యాడంటవా? కాదు. ఆత్మీయంగా అర్థం చేసుకో. ఇవాళ చాలా మతాల వాళ్ళు వక్రీకరిస్తున్నారు. నిప్పు పెట్టడానికి వచ్చాడంట కదా మీ దేవుడు. అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య అత్త కోడ నిప్పు పెట్టడానికి వచ్చాడా? రాయబడింది. ఆ నిప్పేంటి, ఎందుకు అలా చెప్పుకొచ్చాడు? వారి మధ్య నిన్ను వేరు చేస్తాడు, విడదీస్తానన్నాడు, సెపరేట్ చేస్తాడు. లోతుని, అబ్రహాముని. మీకు ఇంకా బంధువులు ఉన్నారేమో, జాగ్రత్త చూసుకో. అందరూ అయిపోయారు, మాకు మొత్తం ఊడ్చుకొట్టాను అంతే. ఆమె హల్లెలూయా. సెపరేట్ అయిపోవాలా, లేకపోతే పని అవదు. ఎవరెవరు తోలుకు మనిషి కోసం చెప్పుకొచ్చారండి నాకు. ఇవాళ ఉదయం నేను ఎప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. అంత దూర బంధుత్వం అవసరం అని నేను అన్నాను. ఆ మనిషి మరి ఎవరో నాకు జ్ఞాపకానికి రావట్లేదు. ఇప్పుడు పాడు చేసుకొని బుర్రా. దేవ స్తోత్రం. పోపట్టండి, కమ్యూనిజాన్ని నాశనం చెయ్యాలని అంతే కదా. ఎవరు? పోపు. దేన్నే? కానీ కమ్యూనిజం ఏం చేస్తుంది తెలుసా? పోపుని నాశనం చేయాలని చూస్తుంది. ఖచ్చితంగా అదే పోపుని. ఈ మాటలు లాగుతున్నాయి, అయినా పర్వాలేదు. దేవ స్తోత్రం కలుగును గాక. కమ్యూనిస్టుల గురించి తెలుసా? ప్రజాస్వామ్యం గురించి, రాచరికం గురించి అర్థమవుతుందా? మన దేశం ప్రజాస్వామ్యమేనా? పక్కన రష్యా, నియంతలు, కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యం, రాచరికము. చివరికి ఉగ్రవాదులు కూడా ఏం చేస్తున్నారు? దేశాలను వెళ్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఎవరు వెళ్తున్నారు? పాలస్తీన్ ఎవరు వెళ్తున్నారు? ఉగ్రవాదులు. అంటే ఉగ్రవాదులు కూడా ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో కమ్యూనిజం ఒకటి. ఒకరినొకరు నాశనం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు.
ప్రవక్త చెప్పింది అక్షరాల సత్యం. సరే ముందుకెళ్దామా? ఆమేన్, హల్లెలూయా. మనం చదువుకోవడమే కాదండి, చదువుతో పాటు కొంచెం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయండి. భారతదేశం ఎక్కడ ఉంది, దాని రాజధాని ఎక్కడ ఉంది, దాని రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, ఎవరు పరిపాలిస్తున్నారు, కొంచెం నేర్చుకోవాలి కదా. కేవలం రూపాయి నోటి ఇలాగ ఉందని అది ఒక్కటేనేటి ఇక. ఆమేన్, హల్లెలూయా. చరిత్ర కూడా అవగతం చేసుకోవాలి. చరిత్రలోని దేవుని వాక్యం నెరవేరుతుంది కనుక ఏం చెప్పానండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసం అనగా ఏమిగా? దుష్టత్వము. అవిశ్వాసం అంటే ఏంటి? దుష్టత్వం. దుష్టులనగా ఎవరో చెప్పాను, పాపులనగా. దుష్టులని చెప్పాను లేదా? పాపులనగా, అవిశ్వాసులనగా, విశ్వాసులనగా చెప్పుకొచ్చాను లేదా? అవిశ్వాసుల్లో ఎవరంటే ఎవరు? దుష్టులు. దుష్టత్వమే. అవిశ్వాసులు ఏమిటి? దుష్టత్వం ఉంటుంది. కనుక ఈ అధికమైన అనైతిక కార్యములు మీరు లెక్కించలేరండి. ఇప్పుడు లోకం యొక్క పాపాన్ని, అది పాపములు మునిగి తేలుతా నువ్వు అనుకోవటమే. మీరైతే పరిశుద్ధత మునిగి తేలటమే. పరిశుద్ధతలో మీరు లెక్కలేనన్ని అనైతిక కార్యములు అన్నాడు. లోకము నిండా ఉన్నాయన్నాడు. నోవాహు కాలముతో పోల్చుకున్నాడు. మంచిది. సొదొమతో. ఇప్పుడు తన దినమున తన కాలం గురించి చెప్తున్నాడు. ఇది ఏ దినమో? యేసుక్రీస్తు దినము. ఇది తన దినమో, ఇది ఆయన దినమో. ఈ దినం గురించి ఎవరు ఆలోచించరు. ఆకాశ వైఖరులు వివేచిస్తున్నారు యూదులు. మరి తన దినము గురించి, తను జన్మించి జీవించి మరణించి ఆలోచించారా? మరి ఇప్పుడు అన్య సంఘము ఇప్పుడు తన దినం గురించి ఆలోచిస్తుందా? తన దినమును గుర్తించే తర్వాత తన భార్య గుర్తిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన దినం ఇది. తన దినం గురించి మనిషి కుమారుడు రాకడ దినము అన్నాడు. ముందు అంజూరపు చెట్టు నాటబడింది, అయిపోయింది. అది ప్రవక్త కూడా వెళ్ళిపోయాడు, 2 అయిపోయాయి. ప్రవక్త రంగం నుంచి వెళ్ళిపోయాడు, చెట్టు నాటబడింది. మిగిలింది అది 2 సంవత్సరాలు. 3 రాబోతున్నాడు. ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. టికెట్తో రెడీగా ఉండాలి నువ్వు. అబ్రాహ్మ గారి లాగా టికెట్ లేకుండా బస్సు ఎక్కితే మధ్యలో దించేస్తాడు. నేను అతని శిష్యుడినా, లేకపోతే అతడు నాకు గురువా? నేను నీకు ఫోన్ చేయాలా, నువ్వే నాకు ఫోన్ చేయాలా? మీరు నాకు ఫోన్ చేయట్లేదంటే ఏంటి? ఒక్కొక్క ఫోన్ కాల్ చాలా కోపం వచ్చి ఆగిపోతానండి నిజంగా. నువ్వు మాట్లాడు, ఎలా ఉన్నావు అన్నీ విచారించి అప్పుడప్పుడు నెలకో ఫోన్ చేసి మాట్లాడు. నీకు బాప్తిస్మం పేరు పెట్టింది నేనే నీ గురువుని, నేనే నీ మత గురువుని, మామూలు గురువుని కాదు. అర్థమైందా? టికెట్ లేని ప్రయాణం నేరం. ఏ ప్రయాణం? అందుకు జరిమానా 500 అంట. ఒకసారి టికెట్ కొన్నాం, కానీ నెల తప్పు కొట్టేశాడు. జూలైలో వెళ్తే ఆగస్టు కొట్టేశాడు. టికెట్ వెళ్ళి సీట్ నాది అన్నాను. ఆడికి నాకు పడుతుంది, ఇదిగో చూసుకున్నాను. వాడు ఇంకో తెలివైనడు మీ టికెట్ ఏమన్నాడు, ఇది వచ్చే నెలకండి, ఈ తారీఖుని వచ్చే నెలకని చెప్పాడు. అయితే ఈ నెలది కాదు ఆడు. అప్పుడు నేను ఇలాగా మనం క్షమించాలి నువ్వు అన్నాను. పర్లేదులేండి వాదించారు, మరి టికెట్ తెచ్చుకున్నారు కదా, టీసీని అడిగాను. నువ్వు అర్జెంటుగా దిగాలన్నాడు. అదేంటి టికెట్ ఇదిగో అన్నాడు. నువ్వు తప్పు కొట్టించి వచ్చే నెల తీసుకుని ఈ నెలలో ప్రయాణిస్తున్నాం అన్నాడు. మరి అది తప్పే. ఆడి మీదకి వెళ్ళటం కూడా. మన ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాను, పోలీసు అనమాట, రైల్వే పోలీసు. ఇలాగ అయిపోయిందిరా, నేనేం చేయలేను. అలాగే టీసీ కూడా నేనేం చెప్పలేను. ఒకడు మంచివాడు చెడ్డోడు ఉంటాడు, ఎక్కడో దిగి అడ్జస్ట్ చేసేసుకో అన్నాడు. అంతే, ఇది దిగాలంటాడు. నేను దిగను, నువ్వేం చేస్తా చేసుకోన్నాను. నేను ఒకసారి నువ్వు తిరగబడాలి ప్రేమతోనే. అర్థమైందా? ఆవిడ తినాల్సి దిగి ఓ టికెట్ ఇవ్వండి బాబు, ఇది ఇలాగైందన్నాను. ఆవిడ టికెట్ ఇచ్చి మళ్ళీ దాన్ని మార్పి ఎన్నో. నేనేంటంటే టిక్కెట్లో ఉన్న మహిమ, ఆత్మ సంబంధమైన ఒక ప్రయాణ టికెట్ ఇచ్చాడు దేవుడికి.
టికెట్ అనగా పరిశుద్ధాత్మ. దాన్ని ఎప్పుడు ఆస్వాదించి నువ్వు దాన్ని పొందాలి. నువ్వు అది నిన్ను నడిపిస్తుంది. అది ఇప్పుడు టికెట్ కలిగిన ప్రయాణికులే వారెక్కుతారు. టికెట్ కలిగిన ప్రయాణికులే రైలు లేకపోతే ఏదో విమానం ఎక్కుతారు. ఇప్పుడు టికెట్ నీకు అవసరమైనది, మామూలుది కాదు. అది ప్రవక్త ఖచ్చితంగా నాకు బోధించింది అదే. ప్రయాణికి ముందు టికెట్ కలిగి ఉండాలి. ఎందుకు రిజర్వేషన్ చేస్తున్నావు? ప్రయాణానికి ముందు ఎందుకు టికెట్ సంపాదిస్తున్నావు? ఎందుకు చోటు సంపాదిస్తున్నావు? రాకడనే రైలు బండిలో చోటు. ఏమన్నా హల్లెలూయా. అది మామూలు పాట. ఇంకా చాలాసార్లు మేము చిన్నప్పుడు పాడుకునేవాడు. గుమ్మడి ఎంకమ్మ గారు దేవుడు ఎప్పుడు వస్తున్నాడు అన్నాను. తండ్రి అనేది అంతే. రైలు బండిలో వస్తున్నాడు దేవుడు అనేవాడిని. ఒక దినము నాకు అయితే అయింది. ఆమె కాలం చేసి వెళ్ళిపోయింది. చర్చిలో మరణించింది ఆమె. చక్కగా అందరూ ఆశ్చర్యపోయారు. నా స్నేహితుడు తండ్రి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో గర్భగుడిలో చచ్చిపోయాడు. ఇక ఊరంతా పండగట్టండి. తీసుకొచ్చి ఊరంతా ఏం చేశారు? అక్కడ మరణిస్తే సరాసరి ఇప్పుడు గుమ్మడానికి మరి సరాసరి ఏ ఆడవాడు చేయలేదు. చక్కగా ఆరాధన అయిపోయింది. అమ్మమ్మ గారిని స్నానం చేసి వీళ్ళకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. యెహోవా భక్తుల మరణం ఆయనకి ఎవరు మన యొక్క మరణాన్ని ఎవరు పట్టించుకోరటండి. ఇప్పుడు అర్థమైందా? నీ యొక్క రక్షణను ఎవరు నిన్ను అది నీకే, నీ అనుభవాలకు ఉండేనే. నా మాటలు అర్థమవుతున్నాయా? పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరలోకం వెళ్ళగలవా? ఎందుకంటే కుమ్మరించబడింది నువ్వు పొందుకోవడానికి. అది పొందుకునే కదా జీవించారు వాళ్ళు. అందుకని టికెట్ లేని ప్రయాణం ఏంటి? నేరం అయితే నువ్వేం కట్టాలి? ప్రాణాన్ని వెళ్ళగా చెల్లించాలి. అక్కడ 500 కాదు, ప్రాణం. ఏంటిది? చాలా తేలిక చేసి జీవిస్తున్నారు క్రైస్తవులు. అబ్బా తెలివి వాళ్ళకి ఉంది, నాకు లేదు. మరి మనకి లేదు తెలివి. వారే తెలివైన వారు. ఆమేన్ హల్లెలూయా. అందువలన చూడండి, అగ్ని ఎల్లప్పుడు దేవుడు తీర్పుగా ఉందన్నాడు. అగ్ని ఎల్లప్పుడు దేవుడు శిక్షించడానికి చాలాసార్లు అగ్నిని వాడాడు. శిక్షించడానికి దేవుడు తెగుళ్ళను వాడాడు. శిక్షించడానికి దేవుడు నీటిని వాడాడు. తన ఇష్టమైన రీతిలో శిక్షిస్తాడు. శిక్షించడానికి దేవుడు కత్తులు వాడాడు. అర్థమైన కత్తడి యుద్ధాన్ని తీస్తాడు, లేదా జలప్రలయం తెస్తాడు, లేకపోతే అగ్నిని తెస్తాడు, తెగుళ్ళని తెస్తాడు. తన ఇష్టమైన లోబడిన వాళ్ళని తన ఇష్టమైన రీతిలో దేవుడు శిక్షణ తీసుకొస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను నేను? శిక్షించడానికి దేవుడు అగ్నిని వాడుకున్నాడని ప్రవక్త అంటున్నాడు. అగ్నిస్తంభం ఊరికే వచ్చేయలేదు ఇక్కడికి. ఇలాంటి ఇంత 4 అడుగులు పొడవు అడుగున్నారు వెడల్పులో ఆయన మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనందరూ కూర్చొని అగ్నిస్తంభం వచ్చినప్పుడు మనకు హృదయం ఎలా ఉంటుంది? అగ్నిస్తంభం చూసినప్పుడు ఎలా ఉంటుందండి? మీకు విషయం చెప్పిన, అగ్నిస్తంభం ఇశ్రాయేల్కే పరిమితము. మేఘస్తంభమా మిగతా వాళ్ళకి అగ్నిస్తంభం కనబడుతుందా? మేఘస్తంభం యొక్క నీడ వాళ్ళకి వస్తుందా? బండలో నీళ్ళు తాగలరా? దేవుడు తన స్వజనులకే పరిమితం చేశాడు. అదే అప్పుడు అర్థం చేసుకో. ఈ కాలం అగ్ని మీకేది పరిమితం? అది ఇప్పుడు అర్థమైందా? అది ఏం చేస్తుంది? అగ్ని మిమ్మల్ని రక్షిస్తుంది. అదే అగ్ని దేవుడు కొంతమందిని చంపడానికి, కొంతమందిని రక్షించడానికి వాడుతున్నాడు. నా మాటలు స్వయంగా మీరు అర్థం చేసుకుని మనం చేస్తున్నాను నేను. అది వారి నిమిత్తమే, తన ప్రజల నిమిత్తము. తన ప్రజల నిమిత్తమే ప్రవక్త, తన ప్రజల నిమిత్తం అగ్నిస్తంభము, తన ప్రజల కొరకు. అందుకని వర్తమానం ఎంత బలమైంది అర్థం చేసు. తన ప్రజల నిమిత్తం ఏలియని పంపాడు. తన ప్రజల మీద అగ్నిస్తంభాన్ని, తన ప్రజల నిమిత్తం పరిశుద్ధాత్మను, తన ప్రజల నిమిత్తము. ఎవడైనా వివరించగలరా? నోబడి కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుడే మెసేజ్, ప్రొఫెట్ మెసేజ్. దే హ్యావ్ నో స్టమినా. సామర్థ్యము లేదు, అన్నీ ఉన్నాయి, వాక్యమే లేదు అక్కడ. ఏదైతే నిన్ను నిత్యత్వానికి మోసుకుపోతుందో అదే లేదు అక్కడ. అన్నీ ఉన్నాయి. ప్రేమ ఉంది, డబ్బు ఉంది, కారు ఉంది.
ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాం, ఇన్ని లక్షల కారు ఉన్న మల్లుడికి అని చెప్తుంది. ఏమడిగి మనకే కారు ఉందని అడిగాను. చాలే ఊరుకుంటున్నాడు అంది. మనకే కారు? వాళ్ళంతా చెప్పుకొచ్చారు. వాళ్ళ గొప్పతనం అంతా చెప్పుకోవడానికి నాకు ఏ గొప్పతనమో నేనేం చెప్తాను? ఇల్లు వాకలు ఉన్నాయా? మట్టికొండ నీళ్ళు, ఓ గ్యాస్ స్టవ్, ఒకటి మంచంలో బీరువా, 4-5 ఆలీలు ఇచ్చి 4-5 డ్రమ్ములు, ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? మాట్లాడరా? ఇదే నిజమైన ఐశ్వర్యం. ఇదే నిజమైన పేదలైన క్రైస్తవులను భాగ్యవంతులుగా ఎంచమన్నాడు. అది వారి భాగ్యం అటండి. నిజమైన ఐశ్వర్యవంతులు ఎవరు? మీరే. మనకి మించిన ఐశ్వర్యవంతుడు భూమి మీదే లేడు. మనము క్రీస్తాస్తిగా బతుకుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక చెప్పుకోవటానికి ఏ గొప్పల అబద్ధాలు మన దగ్గర లేవు, మిగలలేదు పాపం. అదే అబద్ధాలు అనుకో ఏమైపోదు మనం. ఏంటి జనం తీరేయా? ఏం చెప్పారండి? తన దినమును గురించి తాను చెప్పుకొనిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తన దినమును గురించి తాను చెప్పుకుంటున్నాడు. తన దినము గురించి తానే చెప్పుకుంటున్నాడు. అక్కడేం చెప్పాడు? నేనేమి దేవుని చెప్పుకున్నాడు. ఇక్కడేం చెప్పుకున్నాడు? తన దినము గురించి, తన రాకడి దినం గురించి చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు తన గురించి తాను చెప్పుకుంటే తప్ప అర్థం అవట్లేదు. తన దినము గురించి తానే చెప్పుకుంటున్నాడు. నా దినముని మీరు ఎరగరు, నా దినముని తెలుసుకుంటే తప్ప మీకు మోక్షం లేదు, రక్షణ లేదు. తన రాకడి దినం గురించి బోధిస్తూ ఉన్నాడు. అందుకని ఇది ఎండ్ టైం మెసేజ్. అందుకని ప్రవక్త రంగం మీదకి వచ్చాడు, ముగించుకుని వెళ్ళిపోయాడు, జబ్బు కట్టించాడు. మరి ఈ కరుడు కట్టిన ఈ వేళ అంగీకరిస్తారా? కరుడు కట్టిన వాళ్ళు అంగీకరిస్తారా? ఎలాంటి దాంట్లో గ్యాస్ వెల్డింగ్ చేయాలా, లేకపోతే ఏంటి ఎలక్ట్రికల్ వెల్డింగ్ చేసి ఆ పొరలు తీయది ఎవడ తరం అవుతుంది? దేవుడు తెరిస్తే ఎవడో, నీ కళ్ళు తెరిచాడు ఎవడో ముయ్యగలడా? నీ నోరు తెరిచి ఎవడ ముయ్యి, నీ హృదయం తెరిచి ఎవడ ముయ్యగలడా? నీ బైబిల్, నీ మందిర ద్వారములు తెరిచిన దేవుడు ఎవడ ముయ్యి, నీ పరలోకం నీకు తెరవబడిన ద్వారం ఎవడ ముయ్యగలడా? ఒకటే అనుకుంటారు జనులు, చాలా ద్వారాలు ఉన్నాయి. ఆయనే తెరిచిన ద్వారాలు అయ్యి, ఎవడు మూయలేడయ్యి. వాళ్ళకన్నీ మూయబడ్డాయి. ఫుల్ మనీ, హార్మనీ లైఫ్. హార్మోన్ కాదు, హార్మనీ లైఫ్. హల్లెలూయా. ఏం చెప్పానండి? తను ఏం చెప్తున్నాడంటే 3 దినములు చెప్పాడండి. ఒకటి నోవాహు దినం చెప్పాడు, ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. 2 సొదొమ దినం చెప్పాడు. 3 తన దినం కూడా చెప్పాడు. 3 దినములు. ఎన్ని దినాలు? ముందు 2 కూడా నాశనమే, 3వది కూడా నాశనముల గురించి మాట్లాడుతున్నాడు. తన దినం ఎప్పుడు మంచిదని, మనకు మంచిదే, మిగతా వాళ్ళకి అది బహు చెడ్డది. అది తన 2000 సంవత్సరాలు అవకాశం ఇస్తే నువ్వు ఉపయోగించుకోకుండా కొత్త ఏమండి ముందు హెచ్చరించకుండా దేవుడు ఏమన్నా చంపడం? అర్థమైందా? ముందు హెచ్చరించకుండా ముందు హెచ్చరికను పంపుతాడు, హెచ్చరిక చేసి ప్రవక్తను పంపుతాడు. ప్రవక్త నుండి ప్రపంచంతో, ప్రజలతో, సంఘంతో, సంఘ శాఖలతో మాట్లాడతాడు. ముందు హెచ్చరించితే ఎవరిని చంపడటండి. దేవుడు అంతకుడు కాడు. ఆమేన్, హల్లెలూయా. 3 దినములు ప్రస్తావన చేశాడు. మనం ఇదంతా ఎప్పుడో చెప్పుకుందాం. ఇవాళ ఆయన రాకడి గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎండ్ టైం మెసేజ్. అంతే తినాలి, నువ్వు అన్నీ తినాలి. నువ్వు ఆకుకూరలు తినాలి, పప్పు దినుసు తినాలి, పెరుగు తినాలి. నువ్వు అర్థమవుతుందా? కాయగూరలు తినాలి, చేపలు, మాంసం, గుడ్లు అన్నీ తినాలి. నువ్వు బలపడాలి. నువ్వు
అన్ని రకముల పదార్థముల చేత ఈ శరీరాన్ని పోషించుకోవాలి, అన్ని రకముల వర్తమానం చేత నీ ఆత్మను బలపరుచుకోవాలి. నువ్వు నేను ఇది తింటాను ఇది తిన్నావు, ఇది తింటాను తిన్నావు, మా జన్మలో అలాంటిది ఏమీ లేదు. నీకు నీ వాక్యం అంతా నీకోసమే, నువ్వు తినవలసిందే. వాక్యము ద్వారా ఆత్మను పోషించుకోమన్నాడు. ఆత్మని పోషించుకోవట్లేదు సంఘం ఆత్మను పోషించట్లేదు. ఆత్మకు కావాల్సిన ఆహారం ఇచ్చట్లేదు, దాన్ని ఎండగడుతున్నారు, శరీరాన్ని బలపరుస్తున్నారు, రకరకాల ఫుడ్లు. ఆత్మని పోషించట్లేదు, శరీరాన్ని గొప్పగా పోషిస్తున్నారు. దీన్ని నేనేం చెప్పానండి? దేవుని స్తోత్రములు హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? రాజబీజము, రాజవంశము, రాజసంతానము భూమి మీద ఉందటండి. ఆ రాజబీజము, రాజసంతానము, రాజవంశం కొరకే దేవుడు వస్తున్నాడటండి. తన దినమున వారే రక్షించబడతారటండి. ఇప్పుడు అర్థం చేసుకో, రాజబీజము ద రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం, రాజసంతానము అది కూడా ద రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం, రాజవంశము మొనార్కిజం అనేది అంటారు దాన్ని, రాజవంశాన్ని. అవునా? ఆమెను హల్లెలూయా. ఏమన్నా అంతా ఏంటి? అంతా రాజరికమే. చెప్పండి. అందుకనే కులాలు లేవు, మతాలు లేవు. ఇక్కడ అందరూ ఎవరు? రాజులు. అందరూ రాజులు అయ్యారు. రాజబీజము, రాజసంతానము, ఆ రాజవంశము. అందుకే నీ గేట్లో కూర్చుని ఆవిడతో నేను రాజులని చెప్పాను. అది వీళ్ళకి అర్థమాలు అబద్ధం ఆడుతున్నావు కాదు, నిజముగా మనం రాజులం. నువ్వు ఎక్కడైనా మేము రాజులు అని చెప్పుకునే హక్కు నీకు ఉంది. ఇప్పుడు అది ఏమీ తప్పు కాదు. నువ్వు క్రైస్తవులని చెప్పుకున్నది కింద కులాల దేవుడు కదా, నువ్వెందుకు అలా చేసావంటే అది నువ్వు చెప్పింది ఏమైనా తప్ప? అలా అర్థం చేసుకోవడం తప్పు. మనం రాజులు అంటే తప్ప? భూమి మీద నీ రాజరికం దేవుడు చూసి సంతోషిస్తాడు. నేనేం చెప్పాను? భూమి మీద దేవుడు, మరి ఖచ్చితంగానే మీరు రాజులమే. ఇందాక మా నాన్న అడిగాను, వాళ్ళ తాత పేరేంటి అడిగి చెప్పలేకపోయాడు. మీ నాన్న పేరేంటి అడిగి చెప్పలేవు. పోనీ నీ పేరేంటి? నేను భీమరాజుని అన్నాడు. తన పేరు చెప్పుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళమ్మ అలాంటి పేరు పెట్టింది. మా పెదనాన్న గంగరాజు, మా ఇంకో చిన్నాన్న చచ్చిపోయాడు. ఆయన అతని పేరు కృష్ణమూర్తి. ఇప్పుడు అర్థమైందండి? తన పేరైనా తనకేముంది జ్ఞాపకాల్లో. ఇప్పుడు టైం చెప్పమ్మా. నిజమైన సంఘము దేవుని శక్తితో మాట్లాడుతుంది. ఎవడు అర్థం చేసుకో? నిజమైన సంఘమా ఖచ్చితంగాని ఆయన శక్తితో అది మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడలేవు. నిజమైన సంఘము దేవుని శక్తితో మాట్లాడును. నీకు శక్తి లేదు, ఆయన తన శక్తి నీలో ఉంచి నీ ద్వారా మాట్లాడేవారు మీరు కూడా మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి చేత నీతో మాట్లాడిస్తాడు ఆయన. అదే నిజమైన సంఘము. ఏం చెప్పాను? అపస్తులలో ఉన్న శక్తి తిరిగి వచ్చును అన్నాడు. సంఘానికి ఏమవుతాడ? ప్రారంభ సంఘములో ఉన్న అపస్తులలో ఉన్న శక్తి చివరి సంఘంలోనికి తిరిగి వస్తుందటండి. ఇంత పొద్దున ఏం చెప్పాను? రాజులు రాను రాజ్యాలు ఏం చేశారు? వాళ్ళు ఎదిరించారు. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. అది దేవుని శక్తి చేత ఏమయ్యారు? వారికి ఎదురెళ్ళారు. మీది తప్పు అని చెప్పారు. రాజులను ఎదిరించడం మాటలా? మన పక్కింటి వాడిని, నా కిరాణా కొట్టుని ఎదిరించలేవు నువ్వు. అవునా? వాళ్ళు ఎవరిని ఎదిరించారు? వాళ్ళు ఉన్న శక్తి ఎలాంటిదే? ఎంత అద్భుతమో మీరు అర్థం చేసుకోండి. అపస్తులున్న శక్తి సంఘములోనికి తిరిగి వస్తుంది అన్నాడు. అపస్తుల కార్యాలు జరిగి తీరుతాయి అన్నాడు. ప్రతి ఒక్కరి పేరట అపస్తుల కార్యాల గ్రంథము రచించబడుతుంది అన్నాడు. అందుకని మనందరికీ ఒక్కొక్క అపస్తుల కార్యాల గ్రంథము, ప్రతి ఒక్కరూ అపస్తులే. ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రవక్తలే, అందరూ వధువే. ఒక్కొక్కరి పేరట ఒక్కొక్క అపస్తుల కార్యాల గ్రంథము రచించబడుతుంది. అప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు నీ కార్యాల గ్రంథము నీ ముందుకు వస్తుంది.
నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ సమర్పణ, నువ్వు దేవుని కొరకు నీ ఇచ్చిన బలము, ధనము, సమయము, రక్షించిన ఆత్మలు సమస్తం అందులో ఉంటాయి. నువ్వు పొందిన కళలు, జీవితాన్ని ఉన్నపళంగా ఇవ్వాలి. అది తీసేసుకో ప్రభా, నీకు అవసరం, నీకు అవసరం అయితే నన్ను నీ వాడుకో, తీసుకో ఈ జీవితాన్ని. ఇక నేను లోకం కొరకు నేను జీవించను, ఇంకా దానికోసం జీవించి మరణించను. నీకోసం జీవించి మరణిస్తే నాకు నా ప్రాణాన్ని తెచ్చుకోగలను. లేకపోతే ఆ లోకం కోసం మరణించినవాడు ప్రాణం తిరిగి రాదిక. ఇక చూడ అంటారు చాలామంది, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అంటే తిరిగి రాడిక. ఆ లోకం ఎలాంటిది? తిరిగి ఇవ్వదు. ఇంకా ఆ నది ఎలాంటిది? మృతమైనది, తిరిగి ఇవ్వదట్టది. ఆ నది ఏమీ తిరిగివని నది అని ఒకటి మాట వాడాడు ప్రవక్త. అది ఏమి తిరిగివది కది. తిరిగి రాని లోకాలకి తిరిగి వస్తామని చెప్పాడు. ఆ సామెత ఇక్కడ చెల్లదు. ఆ సామెత, ఆ లోక సామెతలు లేఖనాలకుండా వెళ్తే నీకు ఇక్కడ ఏమి చెల్లవయ్యి. కొద్దిసేపు ఏదో అలా వినటానికి పనిచేస్తాయి, అంతేనా? చెల్తాయి అయ్యి, చెల్లవండి. ఏం చెప్పానమ్మాయి? సంఘము ఇప్పుడు నూనె కొను సమయం కాదు, నూనె పొందుకునే సమయం అన్నారు. నూనె కొను కాలమా? అది నూనె పొందుకునే కాలము. అది నూనె కొనటానికి వెళ్ళొద్దు, నూనె పొందుకో. ప్రార్థించి నూనె పొందుకో. అది ఇది నూనె కొను కాలము కాదు, కానీ నూనెను పొందుకుని కాలము. నూనె లేకుండా, నూనె మీద ఎంత మంచి మాటలు చెప్పానండి మీ ఇంట్లో. నూనెలో ఏముంది? అగ్ని ఉంది. చూసారా? కాలు గుణం అగ్ని ఉంది అందులో. ఇది నూనె కొంటే కాలం. ఇది నీవు ఎక్కడికి వెళ్ళి కొంటావు నాకు తెలియగడుగుతాను. అది ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఆ నూనె కొనాలి, ఎక్కడ దొరుకుతుంది? అది నూనె ఎలా దొరుకుతుంది? వాక్యానుసారముగా. ఎలా దొరుకుతుంది అది? అంతేనా? పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను, ఇప్పుడు ఎలా వచ్చి వాక్యానుసారంగానే నూనె వస్తుంది, వాక్యానుసారంగానే పరిశుద్ధాత్మ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నూనెని కొనగలరా? పరిశుద్ధాత్మని కొనగలరా? పోనీ పొందగలరా? అదే బాబు, ఇది నూనె కొను కాలము కాదు. ఇక నువ్వు కొనలేవు దాన్ని, ఆల్రెడీ పొందుకుని ఉన్నావు. అందుకని ఇది పొందుకునే కాలము. కొనటానికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు? వచ్చేటప్పటికే తలుపేసేసాడు. పోనీ కఠినుడా? కాదు, అవకాశం ఇచ్చాడు, సద్వినియోగము చేసుకోలేకపోయావు. ఎంత సమయం? 2000 ఏళ్ళు, 2 యుగములు. నూనె మళ్ళీ కొంట వెళ్ళి ప్రార్థించి నూనె పొందుకోవాల్సింది. అనుదినం నీలో నూనె పావురాలు. ఇప్పుడు నూనె ఉంటుందండి, అది స్నానం చేద్దాం. నుండగా ఉండడానికి గల కారణం అదే. పక్షులు ఏమిటో తెలుసా? నూనె గ్రంథులు ఉంటాయి. పావురాలు ఏముంటుంది? తనలోనే దేవుడు నూనెను, అది ఎప్పుడు ఆ నూనె ద్వారా తనలో ఉన్న మురికిని, మట్టిని, మల్లాన్ని, ఆమేన్, ఎప్పుడు నూనె తనలో ఊరుతూ ఉంటుంది. అంతరాత్మలో నూనె ఊరాలి, కళ్ళలో నీరు ఊరాలి. ఏదండి? కానీ డబ్బును పెట్టి నోరు ఊరుతుంది. నోరు ఊరితో కొని తింటున్నావు. అవును, తినే శరీరాన్ని ఆత్మని ఏం చేశావు? నేను డైట్ చెప్తే ఆశ్చర్యపోతారు. ఎవరికి చెప్పను, ఎప్పుడైనా చెప్తాను. ప్రార్థన చేయండి, కళలో దేవుడు చూపిస్తాడు నా డైట్ అంతా. నాతో నడమాలండి ఎవరినైనా సరే. చూడు, ఇప్పుడు ఏం చెప్పారండి? రాకడికి ముందు మీరు ఏం చేయాలి? ఆమేన్. రాకడికి ముందు మీరు ఏం చేయాలి? నూనెను పొందుకుని ఉండాలి. నూనె కొరత రాకూడదు మీకు. నూనె కొరత, పరిశుద్ధాత్మ కొరత, టిక్కెట్ లేని కొరత. అందుకని రాకడికి ముందు మీరు నూనె కలిగి ఉండాలి. నూనె లేకుండా వెళ్ళిపోతారు, పరిశుద్ధాత్మ లేకుండా వెళ్ళిపోతారు.
వెళ్ళిపోమానండి. ఈ దుష్టతరమును తప్పించుకున్నట్టుకు ప్రతి వారు, ఏమన్నాను, ఈ దుష్టతరమును తప్పించుకున్నట్టుకు ప్రతి వారు పరిశుద్ధాత్మను కలిగి ఉండవలను. ఈ తరాన్ని తప్పించుకోవాలికి ఏం కావాలి? ఖచ్చితంగా కావాలి, అయితే నువ్వు తప్పించుకోలేవు. యూ షుడ్ నాట్ అవాయిడ్. తప్పించుకోలేరు. కారణం అంతే శరీరానికి ఉన్నటువంటి బలహీనతలు. అందుకే నీ శోధించబడి శరీరంలో నువ్వు శోధించబడతా ఉన్నావు. కానీ భయభక్తుల చేత భక్తి చేసి ఏం చేస్తావు? వాక్యం ద్వారా ఆ యొక్క దుష్ట కోరికలను జయిస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మ లేకుండా ఈ దుష్ట తరముని మీరు జయించలేరు. యూ షుడ్ నాట్ విన్ దస్ యూనివర్స్. అంతే. జయించగలవా? మరి వాళ్ళు ఎలా జయిస్తున్నారు? వాళ్ళకి ఒక్క విజయము కూడా, ఒక్క ప్రార్థనకి జవాబు, ఒక్క కళ. దేవుడు వారితో లావాదేవీ చేస్తున్నాడా? తన భార్యతోనే మాట్లాడతాడు. ఇక నిజమైన భర్త తన భార్యతోనే మాట్లాడతాడు, వేరొక స్త్రీతో మాట్లాడాడు. నిజమైన భార్య తన భర్తతోనే మాట్లాడుతుంది, వేరొక భర్త వైపు చూడదు. ఏంటండి, లోకంలో ప్రతిభత శిరోమణులని పేర్లు పెట్టుకున్నారు. ఆ పీవీఎస్ మణులు వాళ్ళ నేముల నాకు తెలిసి పురాణ పుకిటాలు ఇవన్నీ చెప్పుకోవటానికే. అవునా? జీవించి చూపాలి. జీవితం అంటే అది. ఏం చేయాలా? పరిశుద్ధాత్మ లేనిదే ఈ దుష్ట తరమును, ఈ దుష్ట యుగమును నీవు జయించలేవు. చెప్పుకొచ్చేస్తున్నాడు లాస్ట్కి. ఇది ఆఖరి. ఇది దీని మీద వెళ్ళలేను ఇంకా. ఇది లాస్ట్ ఫస్ట్ అయిపోయింది. ఎప్పుడు చెప్పాను, సెకండ్ థర్డ్ ఇది ఇవాళ వినలేని వాళ్ళు దురదృష్టమే. ఏం పాడేసుకున్నారండి? రేపటి కోసమా? ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయడం కోసమా? వేసుకుని బాగా నిద్ర ఆడుతుందండి. ఇందులో నిద్ర నాకు నిద్ర పట్టుపరుపుపై నిద్ర రాదురా, గరుకునాలిపై గురకల వినరా, ఇలాంటివి అంటాడు ఈయన అనుకుంటా. సరే నాదే చూడు, నా చర్చలో పడుకుంటాను, గరుకు లేకపోతే గుర్రటి నిద్రపోతాను. నాకేం భయము? పట్టుపరుపు మీద నిద్ర వస్తుందా? ఆడి తొలుతాడు, ఈడు తొలుతాడు, మళ్ళీ లేచి మంది వేస్తాడు. ఇప్పుడు సరే, ఆరిగాలం శ్రమించు ఒక శ్రామికుని తీసుకో, గరుకు నేలపై గురకలు పట్టి నిద్ర అవుతాడు. అందుకే నా జీవితంలో చాలామంది నేను నిద్రపోతున్నాను లేపనండి. చాలామంది నాకు అది మంచి అలవాటు అండి. ఎందుకంటే అండి, నేను నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేపితే నాకు ఎంత కోపం వస్తుందో, అలాగే నిద్రపోతున్న వాడిని లేపితే వాళ్ళు కూడా. అందుకే నేను నిద్రపోతున్న వాళ్ళని లేపను నేను. దేవునికి స్తోత్రం. అందుకే నేను నిద్రపోతున్న సంఘానికి కూడా దేవుడు లేపడు. నువ్వు లేవాలి అంటాడా? నువ్వు మెలుకోగలుగుండు నేను వచ్చేస్తున్నాను అంటాడా? కునికి నిద్రపోతున్నారు. కునికి ఏం చేస్తున్నారు? ఇలా రెడీ అవుతుంటే మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు నువ్వు అనుకోవటానికి వెళ్తున్నాడు. లక్ష్మణరావు అప్పుడే షట్రా చేశాడు. ఎంత కొట్టినా తీయట్లేదు. అది వచ్చేటాడు తలుపుతి తీయడు. హల్లెలూయా. అందుకని దానికి ముందు నూనెను కలిగి ఉండాలి. నువ్వు పావురేలో ఉన్నది. అందుకని నీలో నిత్యము ఊరేడు నీటి ఓట ఒకటి ఉంది, అలాగే నిత్యము ఊరే ఒక నూనె ఓట ఒకటి ఉన్నది. ఏమన్నా హల్లెలూయా. మొత్తమని చెప్పేస్తారు సార్. అబ్బో చెప్పని, నాకు మంచిదే, నేను వింటున్నాను. నేనేమి కోడిగుడ్లకి నేను ఏకలు తీయలేను. కోడిపిల్ల జన్మించినప్పుడే దాని ఏకలు తీసి దాన్ని కాల్చుకు తింటాను, అంతేనా? నేను గుడ్డికి ఎవరు ఏకలు తీయరు. ఏం చెప్పాను బాబు? పరిశుద్ధాత్మ లేనిదే మీరు పాపమును, లోకమును, దుష్టతరమును, యు షుడ్ నాట్ విన్ దిస్. నో, జయించలేరండి. జయము రాదండి, వాటి మీ వస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. లోకము యొక్క పోకడంతయు ఆయన రాకడను సూచిస్తుంది. ఏంటి? లోకము యొక్క పోకడంతా ఏం చూపిస్తుంది? ఆయన రాకడను చూపించట్లేదా?
లోకము యొక్క పోకడంతా ఆయన రాకడని చూపిస్తుంది, సూచిస్తుంది. అది ఒక సూచన. ఇదేరా బాబులో నువ్వు హైటెక్ సిటీకి వెళ్ళి చూడు, ఆ వస్త్రదాన్ని చూసి దేవుని రాకడ ఇదే అని అనకుండా ఉండలేవు. అర్థమైందా? నేను చాలాసార్లు వెళ్ళాను, మళ్ళీ ఎలా అనిపిస్తుంది, అక్కడేం పని దొరకట్లేదు. హైటెక్ సిటీ కాడికి అదంతా తిరిగే మాదాపూర్లో అక్కడ సిమెంట్ బాల మీద కాలేసి కూర్చొని పాపా టైం ఎంత అయింది ఇదన్నీ అడిగి ఆ ముందుకెళ్తే ఈ బస్సు ఎక్కడికి అన్నీ తెలుసు. కనుక నేను చెప్తున్నాను ఏంటంటే, ఆయన ఈ లోకము యొక్క పోకడ ఆయన రాకడను సూచిస్తుంది. ఖచ్చితంగా ఆత్మీయ మనసు కలిగిన ఏ హృదయమైనా 100కి 110 నమ్మాలి. ఇప్పుడు మనం పెంతుకొస్తులు లేరు, పక్షులు ఎత్తుకుపోయే ఉన్నారాళ్ళు, కనుమరుగైపోయారండి. ఎంత ప్రేమండి వాళ్ళల్లో. తెల్లటి బట్టలు కట్టుకుని ఇళ్ళంటే తిరిగేవారాళ్ళు. పాపము ఎంత అన్నం పెడితే చాలండి ఆతృత పడి తినేవారండి వాళ్ళు. పక్షులు ఎత్తుకుపోయి కనుమరుగు. 4వ గింజది. ఇదే గింజ, 4వ గింజ, 4వ విత్తనం ఇది. అది పరిశుద్ధుల యొక్క అంతరంగ భూభాగంలో పడింది. అది సారవంతమైన నేలలో పడేది 36 రోజులు ఫలిస్తూ ఉంది. ఎంత అద్భుతమండి వర్తమానము. 4వ గింజ. మరి 4వ గింజ ఎవరు? అందరూ అనుకుంటున్నారు నేనే వధువు, నేనే ఆ 4వ గింజ. 4వ గింజ నేను అనుకుంటే కుదురుతుందా? 4వ గింజ అనుకుంటాడు కొండ మీద కూర్చుని, కుదురుతుందా? ఈ కింద కూర్చుని సింహాసనం మీద ఈడు కూర్చుని 4వ గింజ నేను కుదురుతుందా? ఆ 4వ గింజ ఎవరు నీకు తెలుసు. అంతరంగం కూడా సారవంతమైన భూమితో పోల్చాడు. ఇది వరకు దున్నని బీడు భూములు ఉన్నాయి మీలో అన్నాడు. అంతరంగ భూభాగమే బీడు భూమి. ఆ బీడు భూమిలో సారి దున్న నలకలని మళ్ళీ దున్నమన్నాడు. సాలు మీద సాలు వేయాలండి, దున్నాలండి, విత్తనం నాటాలండి, పరిశుద్ధాత్మ నీరు పోయాలండి, ఎదగనివ్వాలండి దాన్ని. ఎవడన్నా బీడు భూమి ఉందండి. 100 రకాల చెట్లు ముళ్ళులు అన్నీ మొలిసిపోయి ఉన్నాయి లోపల. ఒక పేలుడికి తప్ప దాన్ని బద్దలు కొట్టాలి నేలనే. విదేశీయుల యొక్క వ్యవసాయ క్షేత్రాలు వాళ్ళ పనులన్నీ నేను చూశాను ఇక్కడ మన టెలివిజన్లో. మాకేదో పరికరం దాంట్లో చూసినప్పుడు వాళ్ళ పని చాలా బాగుంది. వాళ్ళ భూమిని దున్ని విధానం చాలా బాగుంది. ఎందుకు దున్నుతాడు భూమిని? దున్నేస్తాడు. బీడు భూమి దున్నుతారు వీళ్ళు. వీళ్ళు ఏమైనా పండుతుందా? వీళ్ళు ఏమైనా జరుగుతుందా? మీ ఇంటి వెనకాల ఏం చేయ ఆ కొబ్బరి తోటలో ఏం తోటలు ఉన్నాయి? ఏమేశారు? అంతర పంటగా ఏమేశారు? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆ కాయలు ఏంటవి? చాక్లెట్లు కలుపుతారు, బిస్కెట్లు కలుపుతారు, కోకో చెట్లు వేశారు. సారవంతమైన భూమి. అటు చెట్టు కాస్తుంది, ఇటు అంతర పంట భూమి సారా. అది బీడు భూమిలో చెట్టు కూడా కాయదు, దానికి అంతర పంట ఇంకేం వేస్తావు నువ్వు? ఐ మీన్ హల్లెలూయా. టైం ఎంత చెప్పండి? పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ సంబంధమైన జీవితం మీరు జీవించలేవు. ముగించేస్తాను, 5 నిమిషాలే తీసుకుంటా. పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ సంబంధమైన జీవితం నీవు జీవించలేవు. లోకముని ఎదిరించలేవు, పాపముని జయించలేవు. అందుకనే పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఫైవ్ మినిట్స్ కూర్చోండి, లోపల మీకు బల్ల ఏర్పాటు చేస్తాం. ఎంతమంది ఉన్నారు బల్లకి? 1 2 3 4 5 6 7 8 ఉన్నారండి. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును. ముగిస్తే తప్ప ఇది క్లియర్ అవదు. నమ్మిన వారి వలన
సూచక క్రియలు కనబడును. నమ్మిన వాళ్ళు ఏమవుతాయి? సూచక్రియలు కనబడతాయి. అర్థమైందా? ఈ దినము సంఘము తగినంత సమయము దేవునితో గడపటలేదు. సంఘము దేవునితో గడపట్లేదు, తిరగలేదు. లోకస్తులు అన్యులు ప్రతి దానికి భయపడతారట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనము భయపడమంటూ ఏమన్నాడంటే, మనకి భయ విముక్తి సెల ఉందన్నాడు. అది నిన్ను భయపడనివ్వదు అన్నాడు. ఆ సెల క్రీస్తే. అందువల్ల నీకు భయ విముక్తి సెల ఉంది. లోకస్తులు అంజలు ఏమవుతారు? ప్రతి దానికి ఆకాశమందు అగబడు చిహ్నములకు, పిడుగులకు, మెరుపులకు, వడగండ్లకు, వర్షమునకు, గాలివానకు, లెక్కలేనన్ని జరుగుతున్నాయి. వాటన్నిటికీ గ్రహణాలకు. అది ప్రకృతిలో జరగవలసిన కొన్ని. కానీ నీకు భయం ఎందుకు? వాళ్ళు భయపడతారు. నీకు అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. మళ్ళీ అన్యజనుల ముందుకు తీసుకొస్తున్నాను నిన్ను. అన్యజనుల ఆచారములో ఇటు పంతులు గారినితో సంప్రదిస్తారు, ఇటు పాస్టర్నే. రెండు కుదిరితే ఇటు నూనె నీళ్ళు కలపగలవా? పోనీ నీళ్ళు ఆడి నూనె కలుతాయా? పోనీ నూనె ఆడి నీళ్ళు కలుతాయా? అంజలికి ఇచ్చేస్తున్నారు పిల్లల్ని. ఎంత దుర్దినమో చూసుకో. భయపడతారు. కనుక ఇక్కడ ముగించేస్తున్నాను నేను. ప్రతి భయమును పారద్రోలుడి. లాస్ట్ మాట, నిర్భయముగా ఉండుడి. ప్రతి భయమును నిర్భయముగా. లెక్కలేని సూచనలు చెప్తాను. తర్వాత అసలు ఆకాశంలో ఏముందో చెప్తాను. అసలు ఎన్ని గ్రహాలు ఉన్నాయో, సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు, నక్షత్రములు ఎవరు, అలాగే అమావాస్య ఏమిటి, పౌర్ణమి ఏమిటి, ఎవరు ఏ నక్షత్రం కింద జన్మించారు, అసలు ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అక్కడి నుంచి ఉల్కాపాతం ఎక్కడుంది, పాలపుంత ఎక్కడుంది, లెక్కలేనని సిస్టమ్ ఉంది. వడగండ్లు అనగా ఏమిటి, ఉరుములు ఎలా ఉద్భవిస్తున్నాయి. ఉరుములు దేవుడే, మెరుపులు దేవుడే, పిడుగు దేవుడే. నిమిషానికి ఎన్ని పిడుగులు పడుతున్నాయని చెప్పాను? 2500 పిడుగులు. అలాగే 60 నిమిషాలకు గంట. అంటే రోజుకి ఎన్ని పడుతున్నాయి చూసుకో ప్రపంచవ్యాప్తంగా. అంతా ఆకాశం వైపు చూపిస్తున్నాడు. తలెత్తి ఆకాశం వైపు చూడాలి మనం. అర్థమైందా? నిర్భయముగా జీవించటాన్ని నేర్చుకోండి. భయములో ఖచ్చితంగా మరణం ఉంది. భయం మనిషి చంపేస్తుంది. అందుకని భయపడొద్దని 365 సార్లు ఉందటండి. నేను 365 సార్లు ఎక్కడెక్కడో చదవలేదు, కానీ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. 365 సార్లు భయపడకూడని మాట ఉందటండి. నమ్మినవాడు దేవుని నమ్మిన ఎందుకు భయపడాలి? తమ తండ్రి మీద ఇంటిల పాది ఆధారపడినప్పుడు 5 పిల్లల తల్లి అనుకోండి, వాళ్ళు 6 తమ తండ్రి మీద ఆధారపడి, తండ్రి మా నాన్న మాకు భయం ఏంటి అంటారు? రాదనరా? అంతటి గొప్ప దేవుని పెట్టుకుని కూడా నువ్వు వణుకుతున్నావంటే, భయపడుతున్నావంటే, అందుకనే నీకు దేవుడు భయ విముక్తి శిలగా ఉన్నాడు. భయం నుండి విముక్తి చేసే శిల. ఆమెను హల్లెలూయా. నిర్భయముగా ఉండేది. దేవుడి వాక్యం దీవించును గాక. అయిపోయింది వర్తమానం ప్రియులారా.